నేను మీ నవీన్. అసలు నిన్న ఎపిసోడ్ చాలా దారుణంగా, చాలా ఘోరంగా జరిగింది. అసలు ప్రోమో చూసి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని గెస్ చేయలేకపోయారు. కాకపోతే ఎపిసోడ్ చూసిన వాళ్ళు అర్థమైపోతుంది ఎవరిది తప్పు అని. సో కామెంట్ చేయండి. స్టార్టింగ్లో బేబక్క, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వీడియో. సో స్టార్టింగ్లో బేబక్క ఆకలేస్తుంది, మార్నింగ్ ఫ్రూట్స్ తింటున్నారు. ఆకలేస్తుంది, మార్నింగ్ ఫ్రూట్స్ తింటున్నారు వాళ్ళు. బేబక్కని చేస్తూ అప్పటి వరకు మీరు ఏదో ఒకటి తినండి, నేను చేస్తాను అని ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ పెట్టి చేస్తాలే తిందాంలే అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు కామెడీ అసలు ఆ బాడీ లాంగ్వేజ్ అసలు అర్థం కాలేదు. నిఖిల్ మనం ఒప్పుకున్నాం కదాక, మనం చేయాలి, కమిట్మెంట్ ఇచ్చాం కదా. సో వాళ్ళకు మనం మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ చేయాలి కదా అక్క అంటే, మార్నింగ్ చేయాలా అనేటట్టు మాట్లాడుతుంది. మార్నింగ్ లేవగానే చేయాలంటే ఎలా చేస్తాను చెప్పు నిఖిల్ అని మాట్లాడుతుంది. సో ఒప్పుకున్న కాడికైతే చేయాలి కదా, ఆకలితో ఉంచలేం కదా అన్నట్టు నా అభిప్రాయము. ఒప్పుకున్నారు కదా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టైంకి చేసి పెట్టేసేయాలి, ఎందుకంటే మీరు ఒప్పుకున్నారు. సో ఒప్పుకున్నందుకు చేయాలి ఖచ్చితంగా, అది మాత్రం ఉంది. సో నెక్స్ట్ సోనియా. బేబక్క ఒక రకంగా చూస్తుంది సోనియాని బేబక్క. సో కోపంగా లేదా ద్వేషంతో ఏదో రకంగా చూస్తుంది బేబక్క. నాకు అది కూడా అర్థం కాలేదు ఎందుకు చూస్తుందో. సో వాళ్ళిద్దరికీ సెట్ కావట్లేదు. లాస్ట్ టాస్క్ నుంచి వాళ్ళిద్దరికీ సెట్ కావట్లేదు, అది కనిపిస్తుంది. సో సోనియా, అక్క నువ్వు అలా నన్ను చూడకు, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, నువ్వు అలా చూడకు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా అని చెప్తుంది. సో బేబక్క నిఖిల్తో చెప్పుకుంటుంది బేబక్కతో. నిఖిల్కి బేబక్క చెప్పుకుంటుంది, ఇలా అన్నది నన్ను అన్కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా నాకు చిరాగ్గా అన్నది అనమాట. సో నాకు అట్లా అనిపించింది. నిఖిల్ పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే అది యాక్చువల్గా టీమ్ లీడర్ పట్టించుకోవాలి కదా. ఒక టీంలో ఇద్దరు ఉన్నప్పుడు టీమ్ లీడర్ పట్టించుకొని క్లియర్ చేసేసేయాలి. ఇద్దరు ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయాలి, ఎందుకంటే టీం గెలవాలి కదా. సో టీం గెలవదు కదా, ఆలోచించాలి. టీం అసలు ఇప్పుడు ఒక టీంలో ఇద్దరు బ్యాట్స్మెన్స్కి పడకపోతే, సో అది ఇద్దరు ఒకరికొకరు పడకపోతే, ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయకపోతే టీం గెలవదు కదా. సో ఆయన చేతుల్లో ఏముంది అంటే, నేనైతే ఆయన చేతుల్లో ఉంది అనుకుంటా. బేసిక్గా ఆయన చేతుల్లో ఉంది ఒక టీం లీడర్ కాబట్టి. నాకు సోనియా నచ్చట్లేదు, నాకు ఆమె కోపమైన మాట్లాడుతుంది, డబుల్ ఫేస్తో డబుల్ ఫేస్ అనిపిస్తుంది అట సోనియాకు బేబక్క. సో అనిపిస్తుంది అప్పుడప్పుడు క్లారిటీగా. సోనియా అప్పుడప్పుడు డబుల్ ఫేస్ కూడా చేస్తుంది. సో బేబక్క ఇండైరెక్ట్గా నువ్వు సోనియాకి సపోర్ట్ చేస్తున్నావు, నాకు చేయడం లేదు అంటుంది, నాకు అనిపించింది. సో ప్లేట్ చక్కగా సో డైరెక్ట్గా ప్లేట్ మార్చింది బేబక్క వాళ్ళ టీంలో వండుకుంటున్నాయి. సో నిఖిల్ సోనియాకి సపోర్ట్ చేస్తుండు అంటే ఈ మధ్యలో సపోర్ట్ చేస్తుండు, ఈ మధ్యన ఇంట్రెస్ట్ చూపిస్తుండు సోనియా మీద. సో మొన్న ఒక నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు కదా, నేను వెళ్ళిపోతాను బాధపడతావని, అప్పటి నుంచి ఎందుకో సోనియాకి చాలా సపోర్ట్ చేస్తుండు అనిపించింది నిఖిల్ నాకు. సో బేబక్క సేమ్ అంటుంది, నాకు తప్పేం అనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా బేబీ అక్కతో మాట్లాడుతుంది. మీరు నాతో ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కదా, వాడికి అంటే నిఖిల్కి చెప్తే క్లియర్ కాదు కదా అంటే అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఒక పర్సన్కి ప్రాబ్లం ఉంటే వెళ్ళి మాట్లాడుకోవాలి కదా. ఒక పర్సన్కి ప్రాబ్లం ఉంటే క్లియర్గా కట్గా వెళ్ళి మాట్లాడుకుంటే క్లియర్ అయిపోతుంది, అప్పుడే మళ్ళీ నామినేషన్స్ దాకా వెళ్ళక్కర్లేదు. ఈ పాయింట్ నామినేషన్లో తీసుకొస్తుంది సోనియా, ఈ నిఖిల్ అనే పాయింట్ నామినేషన్లో తీసుకొస్తుంది. అది మాత్రం క్లియర్గా నామినేషన్స్ రేపు మండే మార్నింగ్ నామినేషన్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రోమో చూస్తే అర్థమైపోతుంది ఆల్మోస్ట్. ప్రేరణ వచ్చి సీతకి సారీ చెప్తుంది. ఎందుకో తెలుసా, సీతకి సారీ చెప్తుంది. ఎందుకో ఎందుకు చెప్తుంది అంటే, టాస్క్లో విషయం జరుగుతుంది గురించి. ప్రేరణ ఒక జ్యూస్ టిన్ తాగి చెత్త కుప్పలో వేస్తుంటుంది. అప్పుడు అభయ్ అన్న వాళ్ళతో పని చేయించుకోవాలి కదా మనము, నువ్వు చేయొద్దు కదా అని అనేసరికి ఆ టిన్ను తీసి పైన పెడుతుంది. సో వాళ్ళు వేయాలన్నమాట. సో అది సీత చూసి డిసప్పాయింట్ అవుతుంది అనమాట. ఏంది ఇలా చేస్తున్నారు వీళ్ళని. ప్రేరణకు ఎందుకు, సో సీత చూసి యాక్సెప్ట్ చేయదు. సో ప్రేరణ వచ్చే సారీ చెప్తుంటే సీత యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఏదో సారీలే చెప్పాలి కదా, మళ్ళీ ఈ పాయింట్ నామినేషన్లో తీసుకొస్తుంది అనే ఆప్షన్లో ఈ పాయింట్ మళ్ళీ నామినేషన్ తీసుకోవాలి, ఇప్పుడే క్లియర్ చేసుకుందాం, పోయి సారీ చెప్తామని ఏదో యాటిట్యూడ్తో సారీ చెప్తుంది ప్రేరణ.
సారీ చెప్తే సీత యాక్సెప్ట్ చేయదు. నాకు అది సీత పాయింట్ నాకు నచ్చింది, క్లారిటీ నచ్చింది. ఎందుకంటే అట్లా చేయొద్దు కదా, ఎంత టీం అయితే బిగ్ బాస్ మీరు చేయొద్దు అన్నాడు తప్ప ఖచ్చితంగా చేయొద్దు అని చెప్పలేదు పని. సో ఆ పాయింట్లో చూస్తే సీత కరెక్ట్ ఇక్కడ. బేబీ అక్క అన్న ఒక్క నిమిషము. సో ఆ బేబక్క గురించి, సో బేబక్క నా ఇద్దరికి పడట్లేదు కూర్చొని మాట్లాడుకుంటే నిఖిల్తో అంటుందన్నమాట. సో ఇది టీంలో ఇద్దరికి సెట్ కావట్లేదు అంటే టీం లీడరు కూర్చొని క్లియర్ చేసేసేయాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, క్లియర్ చేస్తే క్లియర్ అయిపోతే మన టీం గెలుస్తుంది. సో నెక్స్ట్ నిఖిల్ కిచెన్ టీమ్ కుకింగ్ చేస్తే నైనిక అన్ని పనులు చేస్తాను. నిఖిల్ వచ్చి కిచెన్ టీమ్ అనమాట, ఓన్లీ కుకింగ్ అంటే క్లీనింగ్ కానీ కాదు, ఓన్లీ కుకింగ్ చేస్తే నైనిక అన్ని పనులు చేసుకొని వర్క్ అయిపోయాక నిఖిల్కి హెల్ప్ చేయడానికి వస్తుంది. అది ఎవరికి నచ్చదు అంటే నైనిక హెల్ప్ చేయడానికి అడిగితే సో నిఖిల్కి, యష్మికి నచ్చదు. యష్మి అయితే ఎందుకు నచ్చదు అంటే అది టాస్క్ అనమాట. ఎందుకు నచ్చదు అంటే అది టాస్క్. ఏమని యష్మి వచ్చి అలా ఎలా చేస్తావు నువ్వు అలా చేయకూడదు కదా, నాకు నచ్చట్లేదు, నాకు చేస్తున్నావు అంటుంది. అలా ఎలా చేస్తున్నావు నాకు నచ్చట్లేదు. నైనిక నా ఇష్టం నేను చేస్తా అని నైనిక అంటుంది. అప్పుడు నిఖిల్ని అడుగుతుంది నా యష్మి ఏమని అడుగుతుంది నైనిక రేపు ఆమెకు హెల్ప్ కావాల్సి వస్తే నిఖిల్ నువ్వు చేస్తావా అని అడుగుతుంది. సో ఆఫ్కోర్స్ నేను చేస్తా అంటాడు. సో చేసుకోవచ్చు కదా, హ్యూమానిటీ మానవత్వంతో ఒక పని అయిపోయాక చలో ఆయన కష్టపడుతున్నాడు అని చూసి సో చేయాలి అనిపించినప్పుడు చేసుకోవచ్చు కదా. కాకపోతే ఇక్కడ యష్మిది కూడా తప్పు లేదనమాట. యష్మి లీడర్ చెప్పిందే ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు. సో ఆమె చెప్పిన పని చేయాలన్నమాట. సో అది చేంజ్ ఏం లేదనమాట. సో యష్మిది కూడా తప్పు లేదు ఇక్కడ. ఆమెనేమో గేమ్లానే చూస్తుంది. ఈ హ్యూమినిటీ అన్నీ పట్టించుకోవట్లేదు. ఓన్లీ గేమ్లానే, నేను గేమే ఆడాలి, నా టార్గెట్ గేము, నేను అందరికీ గేమ్ ఆడుతున్నట్టు తెలియాలి అని క్లియర్ చేద్దామని ఆడుతుంది ఆమె. సో నెక్స్ట్ అనమాట నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది. సో సోనియా క్లియర్గా ఉంది ఈ విషయంలో. ఏమని విష్ణుప్రియ, సోనియా, సీత ఈ ముగ్గురిది గురించి మాట్లాడదాం. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, అసలు నైట్ ఏం జరిగింది ఎపిసోడ్లో, అది మనం క్లారిటీగా ఒక్కొక్క పాయింట్. ఇది అసలు ఎట్లా అంటే సున్నితమైన విషయం. ఈ సున్నితమైన విషయాన్ని మనం క్లియర్ కట్గా ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం. సో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ఎవరెవరు, సోనియా, సీత. సో విష్ణుప్రియ బాటిల్ మైక్ అనుకొని వచ్చి క్వశ్చన్ చేస్తుంది. ఒక జర్నలిస్ట్లా మైక్ తీసుకొని వచ్చి క్వశ్చన్ చేస్తుంది. సో సోనియా ఫస్ట్ ఏం చేస్తుంది సోనియా ఫస్ట్లో నిఖిల్ నీకు అంతగా నచ్చలేదు కదా, సో ఇప్పుడు ఎలా ఫ్రెండ్ అయ్యారు అని అడుగుతుంది. సోనియా మీకు ఫస్ట్ నచ్చలేదు కదా నిఖిల్, సో ఇప్పుడు ఎలా ఫ్రెండ్ అయ్యారు అని అడుగుతుంది. సో సోనియా నో కామెంట్స్ అంటుంది. అలా నో కామెంట్స్ అనకుండా ఏదో ఒకటి చెప్పాల్సింది. అప్పట్లో నచ్చలేదు, ఇప్పుడు కొంచెం రాపో పెరిగింది, అందుకే ఫ్రెండ్స్ అయ్యాము అనేసి అయిపోయేది. సో నో కామెంట్స్ అని ఆన్సర్ చెప్తుంది. గొడవ అక్కడికి అయిపోతుండే, బేసిక్గా గొడవ అయిపోతుండే. సో సీత ఏమంటుంది సోనియాతో, నేను అడగమని లేదురా, తనే వచ్చి అడిగింది, జోక్గా అడుగుతానంటే తనే వచ్చి అడిగింది, నేను అడగమని లేదు అంటే సీత నిప్పు రాజేసింది. అసలు సీత ఆ కామెంట్ కూడా చేయాల్సింది లేకుండే, కాకపోతే అక్కడ జరిగింది చెప్పాల్సింది లేకుండే, చెప్పింది. నిప్పు రాజేసేసరికి సోనియా బ్యాక్ వచ్చి వెళ్తూ ఏమంటుంది, నేను ఎవరు చెప్పారు అని లేదు, ఎవరు చెప్పమని లేదు, అడుగుతుంది వదిలేయి, వేరే అడగమని లేదు, వేరే అడగమనుకున్నా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఏమని, ఐ డోంట్ హ్యావ్ బిలాంగ్ యువర్ అడల్టరేటెడ్ కామెడీ. ఇది పెద్ద స్టేట్మెంట్. ఈ బిగ్ బాస్ హిస్టరీలో ఈ 8th సీజను ఇలాంటి స్టేట్మెంటు అసలు చాలా తక్కువ. ఇలాంటి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది అయితే ఎవరు లేదు. ఈడ నిప్పు రాజేసి కాలుతుంటే చూసింది సీత, నాకు అనిపించింది అది. సో ఐ డోంట్ బిలాంగ్స్ టు అడల్టరేటెడ్ కామెడీ అంటే ఓవర్ యాటిట్యూడ్తో అంటుంది అనమాట. ఓవర్గా అంటే ఒక బాడీ లాంగ్వేజ్ అంతా ఓవర్ యాటిట్యూడ్తో మాట్లాడుతుంది సీత. సో విష్ణుప్రియ ఓవర్గా ఏం అనలేదు, నాకు అనిపించింది విష్ణుప్రియ ఓవర్గా ఏమైతే అనలేదు, జస్ట్ నిఖిల్కి నీకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అని ర్యాపో గీపో అని మాట్లాడొద్దు అక్కడ. ఎందుకంటే ఎవరైనా అంటే జర్నలిస్ట్ నీకు ఏమైనా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక జర్నలిస్ట్ ఉంటాడు, నన్ను ఒక క్వశ్చన్ అడుగుతాడు, వాడు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు, వాడికి నాకేమైనా ర్యాపో ఉంటేనే అడుగుతాడా?
సో ఎవరైనా అడగొచ్చు, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఈ వీక్ వరకు మొత్తం చూసిన వాళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తుంది, వీళ్ళకి ఎక్కడ కుదిరింది, ఫస్ట్ నుంచి కొట్టుకునే వాళ్ళు కదా, ఇలా ఎలా సెట్ అయింది అని నాకైనా డౌట్ వస్తుంది, ఆడియన్స్కైనా డౌట్ వస్తుంది. అదే క్వశ్చన్ ఆమె అడిగింది. అడిగేసరికి విష్ణుప్రియ వచ్చి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసరికి నాకు సార్ హోస్టింగ్ ఎలా, సారీ ఇది తర్వాత మాట్లాడుకుందాము. సో 1 minute. సో నో కామెంట్స్ అంటది. నో. సో సోనియా బ్యాక్ వచ్చి ఐ డోంట్ అండర్స్టాండ్ విష్ణుప్రియ ఓవర్గా మాట్లాడలేదు, అదైతే అర్థమైంది. సో ఇదంతా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో సోనియా చెప్పిన పాయింట్ అస్సలు పాయింటే కాదు. నాకు అనిపించింది సోనియా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఒక చిన్న పాయింట్ చెప్తే దానికి దీనికి సెట్ అవ్వలేదు. నాకు అర్థమైంది. ఏదో ర్యాపో గురించి మాట్లాడింది, కానీ ర్యాపో అవసరమే లేదు. ఒక క్వశ్చన్ అడగాల్సిందే, నీకు నాకు ర్యాపో అడగాల్సిన అవసరమే ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదు ఆ క్వశ్చన్కి, ఎందుకంటే అంత అడల్టరేటెడ్ క్వశ్చన్ కాదు అని నా ఒపీనియన్. సో అంత గలీజ్ క్వశ్చన్ అయితే అడగలేదు భయ్య, అదైతే నాకు అర్థమవుతుంది. సో ఇద్దరి మధ్య సో ర్యాపో అడగాల్సిన క్వశ్చన్. సో ఈ ఇద్దరి మధ్య ఫస్ట్ గొడవకి కారణం సోనియా. ఆ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది చూసినా అక్కడ స్టార్ట్ అయింది. సో అవసరం లేకుండే అసలు అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే. సో నెక్స్ట్ విష్ణు వచ్చి వెంటనే రియాక్షన్ ఇచ్చిందంట. యాక్షన్కి రియాక్షన్ అన్నమాటే ఉంటుంది బ్రో. ఎవరైనా సరే మనకు నచ్చలేదు ఒక పాయింట్ అవుట్లో అంటే యాక్షన్కి రియాక్షన్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే తప్పు అయిపోతావు, తప్పులో పడతావు. సో విష్ణుప్రియ అది బాగా మాట్లాడింది విష్ణుప్రియ. సోనియా గారు మీరు హర్ట్ అయితే సారీ, మీ మీద నాకు రెస్పెక్ట్ కూడా ఉంది, నేను ఆ ఇంటెన్షన్తో కాదు, క్లియర్గా చెప్పింది, నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు అని క్లియర్గా మాట్లాడుతుంది విష్ణుప్రియ. క్లియర్గా మాట్లాడి వెళ్ళిపోతుంది. సోనియా సీరియస్గా వెళ్ళిపోతూ చెప్పాక కూడా అసలు సారీ చెప్పాక కూడా పట్టించుకోదన్నమాట, వెళ్ళిపోతుంది. సో సీత మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి నేను అడగమని లేదు రాతనని, జోక్గా అడుగుతా అంటే నీ ఇష్టం అనేసాను నేను, సో నేను అడగమని లేదు రాతనని అనేస్తుంది. సో తను అడుగుతా అంటే వదిలేయి మనకు ఎందుకు అన్నట్టు మనం జోక్గా నేను జోక్గానే అడిగింది కదా ఎపిసోడ్ చూస్తే. సార్ జోక్గా అడిగింది భయ, ఎపిసోడ్ చూడండి మీరు, చాలా జోక్గా అడిగింది తను. ఆ విషయం అసలు అక్కడ కనిపిస్తుంటుంది ఎపిసోడ్లో. సో విష్ణు మీ ఒపీనియన్ అడుగుతూ అంటే నీ క్లియర్గా చెప్పిందనమాట, నువ్వు వేరే ఏదైనా చూపించు కానీ నో కామెంట్ అన్నాడు. సో వేరే ఏదైనా చెప్పొచ్చు కానీ నో కామెంట్ అనాల్సిన అవసరం లేకుండే. సో వేరే అని చెప్పేసి అక్కడికి ఆగిపోతుండే. మిస్టేక్ ఎవరిదో ప్రోమోలో అన్నీ సో ప్రోమోలో మిస్టేక్ విష్ణుప్రియదే అన్నట్టు చూపించారు. ఇక్కడ సోనియాని హైలైట్ చేయడానికి చూస్తుంది బిగ్ బాస్, ఎందుకంటే ఆడపులి, సమ్ డైలాగ్స్, యాటిట్యూడ్, ఓవర్ ఆర్గ్యుమెంట్స్, సో విష్ణుప్రియని లేపడానికి చూస్తుంది బిగ్ బాస్ నాకు అనిపించింది. సో విష్ణు నేను దానికి నిన్ను ఏమీ అనలేదు కదా, నువ్వు నిఖిల్ని ఎలా చేశావు అని రాంగ్గా అయితే అనలేదు కదా, మీరు ఇలా చేసుకున్నారు అది ఇది అనడం విష్ణుప్రియ తప్పు. నువ్వు ఏదన్నా మాట్లాడేది నేను ఏం అనలేదు కదా, నేను జస్ట్ జోక్గా అడిగాను, జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ చెప్పుంటే అయిపోయింది, లో కామెంట్స్ అన్నప్పుడు నేను కూడా ఏమనలేదు కదా అని ఉంటే అక్కడితో గొడవ అయిపోయేది. సో ఇలా చూపించడం ఇక్కడ విష్ణుప్రియ తప్పు. సో ఫస్ట్ తప్పు సోనియా చేస్తే నెక్స్ట్ తప్పు విష్ణుప్రియ చేసింది. అది పెద్ద స్టేట్మెంట్, చేతులు చూపించడము, హ్యాండ్ రెస్టింగ్ అని పెద్ద స్టేట్మెంట్ అది. సో గలీజ్గా ఉంటుంది అనమాట, గలీజ్గా హ్యాండ్ చూపించి. సో అది ఒక్కటి తప్పు విష్ణుప్రియ. సో సోనియా అది మిస్టేక్ మొత్తం ఆడ నచ్చి నాకు స్టార్ట్ చేసింది సోనియా కాబట్టి మిస్టేక్ సోనియా అది. నేను మా లాస్ట్కి మాట్లాడుకుందాం ఎవరు ఎంత పర్సంటేజ్ మిస్టేక్ అని. సో ప్లీజ్ స్టాప్ ఇట్ ఐ నో అని గట్టిగా అరుస్తుంది అనమాట. నాకు అవసరం లేదు ఆపేసాయి, ప్లీజ్ ఆపేసాయి అని గట్టిగా అరుస్తుంది. ఐఎమ్ ఆల్రెడీ టేక్ ఇట్ అని అంటుంది. ఆల్రెడీ టేక్ ఇట్ అని నాకు వదిలేసాను నేను దాన్ని, ప్లీజ్ నన్ను వదిలేసాయి అని అంటుంది. విష్ణు మీరు నన్ను అన్నారు, అప్పుడు మీరు నా పర్సనాలిటీ మీద అన్నారు కదా. సో తను కూడా అంటుంది అనమాట, అడల్టరేటెడ్ కామెడీ బిలాంగ్స్ టు మీ, అడల్టరేటెడ్ కామెడీకి నేను కాదు అని తను కూడా అంటుంది. సో ఆడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది గొడవ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సీరియస్గా వాట్ ఎవర్ అయ్యిందేదో అయిపోయింది, వదిలేయండి ప్లీజ్ అనేస్తుంది. ఏదైనా కానీ వదిలేయండి ప్లీజ్ అని అనేస్తుంది. విష్ణు మీలో ఉంది, సో మీరు గలీజ్గా అనుకుంటే అది మీలో ఉంది కాబట్టి మీరు అట్లా అనుకుంటారు. అది నేను అడిగింది అయితే గలీజ్ అయితే కాదు, మీలో ఉంది కాబట్టి మీరు గలీజ్ అనుకుంటారు. సో అడల్ట్ అనమాట, గలీజ్, అడల్ట్ అంటేనే గలీజ్. సో
నేను తప్పు అడిగానా అని అంటది. సో విష్ణు జోక్గా అడుగుతుంది. సో తప్పు ఏం లేదు విష్ణుప్రియది. వెళ్తూ వెళ్తూ ఆమె ఒకటి అరుస్తే ఎవరు ఏమని అంటదంటే, విష్ణుప్రియ వెళ్తూ వెళ్తూ ఆమె ఒకటి అరిస్తే ఎవరు అరవరు, వేరే ఎవరు రారు, భయపడతారు అని ఆమె ఫీలింగ్. విష్ణుప్రియ వాయిస్ రైజ్ చేస్తుంది. అసలు అనవసరంగా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ పోతుంటుంది విష్ణుప్రియ. సో ఆమె ఒక పర్సనాలిటీ గట్టిగా స్టేట్మెంట్, ఆమెది ఒక పర్సనాలిటీ, మళ్ళీ బాడీ షేమింగ్ అని ఒక వర్డ్ వాడేస్తుంది, పర్సనాలిటీ అని. సో సోనియా, డెఫినెట్లీ ఐ హోల్డ్ ఎ పర్సనాలిటీ, ఐఎమ్ నాట్ లైక్ యూ. ఇది ఇంకా పెద్ద స్టేట్మెంట్. నేను నీ అసలు దాని కాదు, నీ అసలు బాడీ నాకు లేదు అని అనిస్తుంది మనం మాట్లాడుకునే భాష అయితే. మీనింగ్ లేకుండా మాట్లాడుకుంటారు. ఎక్కడనో ఆగిపోవాల్సిన గొడవ ఎక్కడి నుంచో ఎక్కడికో పోతుంది. ఇది హైలైట్ అసలు ఆడ. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఇస్తారు సోనియా అబ్బాయితో, నాకు ఆ అమ్మాయితో ర్యాపోనే లేదు కదా, ఎందుకు అడగాలి అంటది. అసలు ర్యాపో ఉండాల్సిన క్వశ్చనే కాదు కదా, ర్యాపో ఉండాలనే లేదు అంటే ర్యాపోతోనూ అడగాల్సిన క్వశ్చనే అడగలేదు కదా, జస్ట్ జోక్గా అడిగింది కదా తను. సో అది నీకు ఎందుకు అర్థం కాలేదు, నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. నేను నిన్న ఎపిసోడ్ చూసే ఏంద్రా బాబు ఈ అమ్మాయి సోనియా ఇట్లా ఇంత చిన్నదానికి ఇంత పెద్దగా చేసింది అనిపించింది. సోనియా అసలు ఆడ ఆగిపోయింటే, నో కామెంట్ అని ఆగిపోయింటే అయిపోయేది. వెళ్తూ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అనేది అడాల్సిన అవసరమే లేకుండే. ఆ గొడవకి కారణం అదే. సో సోనియా చాలా గలీజ్ క్వశ్చన్ అడిగినట్టు ఏడుస్తుంది. సోనియా ఎక్కి ఏడుస్తుంది అనమాట అబ్బాయి మీద పడి. అసలు ఏడవలసిన అవసరం లేదు, గలీజ్ క్వశ్చన్ కాదు. సో నాకు అర్థం కాలేదు ఎందుకు ఏడ్చింది అనేది. సో విష్ణు, మీరు ఆడవాళ్లకు మంచి చేయాలి అనే మీరు ఎలా మాట్లాడతారని, అలా ఎలా మాట్లాడతారు, మీరు ఆడవాళ్ళకు మంచి చేయాలని వచ్చిన మీరు అలా ఎలా మాట్లాడతారు, లాయర్ చేశారు కదా అని ఒక లైవ్ ఎపిసోడ్లో కనిపిస్తుంది. మీరు అది ఇక్కడ తీసుకొస్తాం, ఆడవాళ్ళకు మంచి చేయాలని లాయర్ అయిన మీరు అలా ఎలా మాట్లాడతారు అడల్టరేటెడ్ కామెడీ అని విష్ణు అంటది. మీరు ఒకే పుణ్యక్ స్త్రీనా, మేము ఇక్కడ ఇలాంటి వాళ్ళమా, పొయ్యి మీద మంట చల్లుతుంది, ఆరిపోయి అగ్గి మీద మంట చల్లుతుంది విష్ణు, గెలుకుతుంది పొయ్యి. సో మాట పెరిగి ఓవర్ అయిపోతుంది అనమాట, అసలు లిమిట్స్ లేకుండా అయిపోతుంది. బిగ్ బాస్ అందరు షాక్ అవుతుంటారు, హౌస్మేట్స్ ఏం జరుగుతుందని, అనవసరంగా పెద్ద చేశారనమాట ఇది. నెక్స్ట్ 5 బ్యాగర్స్, ఇక వాళ్ళది అక్కడది అయిపోయింది. లాస్ట్కు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయండి. సో 5 బ్యాగర్స్ ఇస్తారు, ఒక కత్తి, ఒక మీనింగ్. సో 5 కత్తులు ఇస్తారు, 5 బ్యాగర్స్ ఇస్తారు. కత్తులకు ఒక మీనింగ్ ఉంటుంది, ఒక్కొక్క కత్తికి ఒక మీనింగ్ అనమాట. పొడిచి రీజన్ చెప్పాలి. సో ఫస్ట్ భాషాభయ్య అని పిలుస్తారు. నాగమణికంట పొడుస్తాడు, అది బ్లాక్ కత్తి అంటే నల్ల కత్తి, నెగిటివ్ ఎనర్జీ అనమాట. నల్ల కత్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మీనింగ్. భాషాభయ్య, సార్ నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ డే నుంచి చూస్తూనే ఉన్నాను సార్ నాగమణికంటలో, నిన్న మొన్న కొంచెం చేంజ్ అయ్యాడు అని అంటే, సార్ అంటాడు ఆల్రెడీ మీకు నామినేషన్లో రీజన్ చెప్తారు అంటే నేను సాటిస్ఫాక్షన్ లేను సార్ దానికి అని అనేస్తాడు నాగమణికంట. సో అక్కడికి సార్ నాగమణికంటని ఏమి అన్నాడు, ఎందుకంటే ఆల్రెడీ డౌన్ అయి ఉన్నాడు, ఇప్పుడు తనని ఏమనంటే ఇంకా డౌన్ అవుతాడు అని తనని ఎంకరేజ్ చేయడానికే చూస్తాడు. కొంచెం ఎంకరేజ్ చేస్తారు బిగ్ బాస్, ఎందుకంటే ఇంకా డౌన్ అయిన వాళ్ళని డౌన్ చేస్తే షో కూడా రేటెడ్ పడిపోతుంది అని ఎంకరేజ్ చేస్తాడు. ఈ వీక్ వదిలేస్తాడు నాగమణికంటని, టోటల్గా వదిలేస్తాడు బిగ్ బాస్, ముందు తెలుస్తుంది మీకు. సో నెక్స్ట్ నెగిటివ్, కొంచెం తగ్గింది కానీ మధ్యలో వస్తుంది సార్ నెగిటివ్ ఎనర్జీ అంటాడు. సో అందరితో కలవకపోవడం నాకు నచ్చదు సార్, నాకు అందరితో కలవలేదు సార్, అందుకే నాకు నచ్చలేదు. విష్ణుప్రియ, అది అక్కడికి అయిపోతే విష్ణుప్రియ ట్యాగ్ ఇవ్వడం నాకు నచ్చలేదు సార్. విష్ణుప్రియ సోనియాకి ట్యాగ్ ఇస్తుంది, నేను మాట్లాడిన మాటకు అనవసరంగా మాట్లాడింది నాకు సార్ అంటాడు. ఫ్రెండ్స్ కాదు కదమ్మా మీరు, అలా ఎలా అడుగుతావు అంటే, నేను జోక్గా అడిగినా తనకి వేరే విధంగా అర్థమైంది, నువ్వు జోక్గా అడిగినా తనకు వేరే విధంగా అర్థమైంది కదమ్మా అని అంటాడు నాకు సార్. సో సోనియా ఏడుస్తున్నప్పుడు నువ్వు గుచ్చి మాటలు అనడం కరెక్ట్ కాదు కదమ్మా చెప్పు అంటాడు నాకు సార్. సోనియా ఏడుస్తున్నప్పుడు నువ్వు గుచ్చి ఏడుస్తున్నామని పోయి గుచ్చి మాటలు అంటే ఇంకా ఏడుస్తుంది కదా, బాధపడుతుంది కదా, నువ్వు అనడం తప్పు కదా అని అంటాడు నాకు సార్.
పప్పు మాడిపోయినట్టు అందరి ఫీలింగ్స్ ఒకేలా ఉండవమ్మా, కుక్కర్లు చాలా రకాలుగా ఉంటాయి, నువ్వు అర్థం చేసుకోవాలి అని సోనియాతో అంటాడు నాగ్ సార్. సో నెక్స్ట్ నైనిక, డబుల్ స్టాండర్డ్ కత్తి గుచ్చుతుంది. ఎందుకు అంటే సోనియాకి డబుల్ స్టాండర్డ్ గుచ్చుతుంది. సోనియాకి కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నప్పుడు యష్మికి, మేము క్లోజ్ ఫ్రెండ్స్ సార్ ఇంతకుముందుకు, ఎందుకంటే నేను చీఫ్ని చేశాను, తను క్లోజ్ ఫ్రెండ్స్ అయింది. కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నప్పుడు కొన్ని పవర్స్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ ఒకటే అంటే కొన్ని పవర్స్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చినప్పుడు ఒక పని వాళ్ళకి చెప్పి అన్ని పనులు నాతోనే చేయించింది సార్, మా టీంకి ఇచ్చింది సార్ అని అంటుంది. సో నాగ్ సార్, నువ్వు అప్పుడు ఆ కన్ఫరెన్స్ రూమ్లోనే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కదమ్మా అని అంటాడు నాగ్ సార్. లోపల ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కదమ్మా అని అంటాడు. నెక్స్ట్ సీతతో అంటాడు, సీత నీకు కోపం రావాల్సింది నైనిక మీద కదా, మీ లీడర్ మీద కదా, సో యష్మి మీద ఎందుకు యష్మి మీద ఎందుకు వచ్చింది నీకు, నైనిక మీద కదా నీకు రావాల్సింది, యష్మి మీద ఎందుకు వచ్చింది కోపము అంటే, నేను అడిగాను సార్, నేను ఆల్రెడీ మా చీఫ్ని నేను అడిగాను సార్ అని అనిస్తుంది. సో అవును సార్ నేను అడిగాను సార్ అనిస్తుంది, అక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ బ్రెస్ట్ ఫాస్ట్ బేబీ అక్క, బ్రేక్ఫాస్ట్ సారీ మిస్టేక్ అయింది, క్షమించండి. బ్రేక్ఫాస్ట్ బేబీ అక్క సార్, కుకింగ్ అనేది ఒక ఆర్ట్ సార్, నాకు ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయ్యింది సార్, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయిందనగా నాకు సార్ ఒక ఎగ్ బుజ్జి చేసుకుంటే ఏమవుతుండేనమ్మా అని అనిస్తాడు. నాకు సార్ బేబీ అక్క ఏమీ అనొద్దని, ఎందుకంటే ఈ వీక్ ఎలిమినేషన్లో ఉందని బేబీ అక్కని ఏమనకుండా మోటివేషన్ చేస్తారు, నేను చీఫ్గా చూడాలి, నేను లీడర్గా చూడాలమ్మా అనగానే ఇక బేబీ అక్క ఓవర్ ఎమోషనల్ అయ్యి, సార్ నేను అవుతాను సార్ లీడర్ని అవుతాను సార్, నేను ఐడి చూపిస్తాను సార్ అని ఎమోషనల్ అయ్యి కూర్చుంటుంది. అసలు హైలైట్ అది. 2 సైడ్ కత్తి పొడిచి బేబీ అక్క నిఖిల్కి 2 సైడ్ కత్తి పొడుస్తుంది. ఇష్టంగా రిసీవ్ చేసుకోలేదు సార్, నన్ను క్లైన్లో టీంలో ఇష్టంగా రిసీవ్ చేసుకోలేదు నిఖిల్, సోనియా కావాలనుకున్నాడు సార్ నిఖిల్, తనకి సొల్యూషన్ నిఖిల్ మాకిద్దరికి సెట్ కాలేదు సార్, నీకు ఆల్రెడీ చెప్పాను, మాకిద్దరికి సెట్ కాలేదు, నిఖిల్ సొల్యూషన్ చూపించలేదు టీం లీడర్గా అని ఆల్రెడీ చెప్పాను మీకు. సో నాకు సార్ సోనియా అంటావు, తను సోనియా ఏం గేమ్ ఆడింది ఈసారి ఈ వీక్లో, ఏం గేమ్ నాకైతే అనిపించలేదు, సోనియా గేమ్ ఆడింది అని అనిపించలేదు. సో అందరికీ అదే అనిపించింది, నాకు సార్ కూడా నేను అనిపించింది. సో నెక్స్ట్ అబ్బాయి నిఖిల్ మాస్క్ అని, అబ్బాయి అయితే సేఫ్ గేమ్ ఆడిండు. సేఫ్ అంటే ఇంకా పొడవడం ఎందుకు, ఫ్రెండ్కి పొడి చేస్తే అయిపోతుంది, మంచి పాజిటివ్ పాయింట్ కూడా బాగుంది, ఆ పాయింట్ చెప్పడం కూడా బాగుంది, కానీ పాజిటివ్ వేలో వెళ్ళిపోయాడు. నిఖిల్కి పొడిచి ఒకప్పుడు స్టార్టింగ్లో అగ్రెసివ్ ఉండే సార్ నిఖిల్, ఇప్పుడు ఎందుకో డల్ అయ్యాడు, వాడితో వీడికో ఎందుకులే మనకి ఎందుకులే ఎవడు ఏమనుకుంటాడు అనే స్లో మోషన్ అయిపోయాడు నిఖిల్ అని అనేస్తాడు. సో నాకు అభయ్ అన్న ఇక్కడ ఎందుకో సేఫ్ ఆడింటి గేమ్, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, అందుకో సేఫ్ ఆడింటి గేమ్ అనిపించింది. సో నెక్స్ట్ చూడాలి మామ, నాకు అసలు నిఖిల్ని ఒక పాజిటివ్ థింగ్, ఒక ఫైర్లో చూడాలి అని చెప్తాడు. సో నెక్స్ట్ సీత వచ్చి నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. బిగ్గెస్ట్ టీమ్ లీడర్ ఉన్నది సార్, మొత్తం నెగిటివ్ పంచింది యష్మి, మొత్తం అలా టీంకి నెగిటివ్ పంచింది, ఈ నెగిటివిటీ మొత్తం టీంకి వెళ్ళిపోయింది, టీం కూడా నెగిటివిటీ పంచింది యష్మి అని సీత అంటది. సో నాకు కూడా ఫీలింగ్ అనిపించింది, నాకైతే అనిపించింది ఈ నెగిటివిటీ, అభయ్ అన్న పృథ్వీరాజు మొత్తం చేంజ్ అయ్యారు, వాళ్ళ గేమ్ నుంచి మొత్తం బయటకు వచ్చారు, ఎప్పుడైతే పవర్ వచ్చిందో అసలు ఆ పవర్ మిస్యూజ్ చేశారు అనే అనిపించింది నాకు. సో మిస్యూజ్ చేశారని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అదే కదమ్మా ఆట అంటే, సో నాకు సార్ వచ్చిందా అని టీం అడతారు, లేదు సార్ అని టీం అంటారు. సో అదే కదమ్మా ఆట అంటే, ఇంకేం ఉంది ముందుంది ఇంకా నువ్వు చూసేది అని అనేస్తారు. ఒక రకమైన స్మైల్ ఇస్తుంది. యష్మికి యష్మిని చూపించమ్మా, ఇంకా ముందు చూపించు అంటాడు, ఒక రకమైన స్మైల్ ఇస్తుంది, ముందుంది మీకు నేను చూసుకుంటా కదా, నేను ముందు ఇంకా నరకం చూపిస్తా అని అంటది. సో నెక్స్ట్ సోనియా బేబీ అక్కని నెగిటివ్ కత్తిగుచ్చి టైంకి వంట చేయదు, ఆమ్లెట్ చేస్తా అని మళ్ళీ అదే కుక్కర్ ఈమెకు పాత ఇదైతే హైలైట్. యష్మికి పాత గొడవలు ఏమైనా ఉన్నాయో ఏమో బయట బేబక్కతో, నాకైతే అర్థమయ్యి అట్లే అనిపిస్తుంది, అంటే కుక్కరు వంట అని ఇప్పుడు చేస్తుంది. నాకు సార్ అంతకు ముందుకి ఏమేమి చేస్తాడు కట్ చేసి ఇస్తా. సో నాకు సార్తో
ఆమె ఏం చేస్తారు సార్ వంట, అందరు కట్ చేసి ఇస్తారు, ఇట్లా 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 కలపడం ఒక ఆట సార్ అని యష్మి అంటది. పాత గొడవలే నాకు తెలిసి. ప్రేరణ రస్ట్ కట్టి కూస్తాయి తప్పు. ఒక్క నిమిషం. ఓం గారిని మొత్తం తుప్పు పడిపోయాడు, మింగిల్ అవ్వట్లేదు అనగానే ఓం గారు ఆన్సర్ మాత్రం హైలైట్ ఇస్తారు. నాకు నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ తెలుసు, అభయ్ వాళ్ళ ఫ్యామిలీ తెలుసు, ఆ తాత ముత్తాతల పేర్లు తెలుసు, నేను మింగిల్ అవ్వడం లేదు అంటే ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయని ఒక మంచి ఆన్సర్ ఇస్తారు. గుడ్ ఆన్సర్ అనిపించింది నాకు. సో నెక్స్ట్ నాకు సార్ జోక్గా అంటాడు అనమాట, నువ్వు కనిపించడం లేదు ఓం గారు, మీరు కనిపించలేడు మీరు కనిపించట్లేదు వీడియోలో, కెమెరాలు నేను తిప్పినా కనిపించట్లేదు, జర కనిపించండి సార్ అనగానే నవ్వుతాడు. నా నవ్వుకి అర్థం కాలేదు నాకు అసలు ఎందుకు నవ్విండు. ఆయనకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ అందరికీ అర్థమైంది ఆడియన్స్కి. నెక్స్ట్ నాగమణి కంట యష్మికి గుచ్చుతాడు, వేరే వాళ్ళు వచ్చి వర్క్ చేస్తే నచ్చట్లేదు అంటే తన గేమ్ కదా. నాగ్ సార్తో నాగమణి కంట యష్మి గురించి అంటే తన గేమ్ కదా, తన లీడర్ కదా, తను చేయాల్సింది చేయించుకోవాల్సింది చేయించుకుంటుంది కదా, ఎవరితో చేయించుకోవాలి వాళ్ళతో పాటు చేయించుకోవడం ఆమె హక్కు కదా అన్నట్టు మాట్లాడతాడు. ఫ్రీడమ్ ఇస్తాడు యష్మికి, మొత్తం చెలరేగిపోర్రి, ఇంకా ఎంజాయ్ చేయర్రి, మొత్తం ఆడుకోర్రి అని ఫ్రీడమ్ ఇస్తాడు సోనియాకి యష్మికి. సో నాకు సార్ వార్మింగ్ చేస్తాడు, నిఖిల్ బేబీ అక్క డబుల్ సైడ్ అని, బేబీ అక్క కుక్కర్ టైంలో అది చెప్పాను ఆల్రెడీ. ఓం గారు ఓం గారు బేబీ అక్కకు కూర్చుతాడు కత్తి, ఇక్కడ భాషకి కూర్చుతాడు. భాష అన్నకు ఎప్పుడో తిక్కరేగుతుంది, ఫ్రెండ్ అని తిరుగుతున్నాయి, కానీ భాష అన్నకు తిక్కరేగి కరెక్ట్ పాయింట్లు చెప్పి నామినేట్ చేస్తాడు. ఇంకా ఓం గారికి అర్థం కావట్లేదు, కానీ సేఫ్ ఆడుతున్నాడు ఓం గారు ఇక్కడ. నాకు సేఫ్ అనిపించేది, చాలా అంటే చాలా 100% సేఫ్. బయట వాళ్ళకి గుస్తే మళ్ళీ నామినేట్ చేస్తారేమో, సొంత ఫ్రెండ్స్కే గుచ్చుతున్నాడు, అది హైలైట్. నెక్స్ట్ మాస్క్ తీస్తాడు, ప్రేరణ మార్క్స్ ఇస్తాడు భయ్యా నాకు సార్, ఫ్లాప్స్ ఫెయిల్ అని. సో ఎవరిని హట్ చేయకుండా, అందరూ 2-3 టీమ్మేట్స్ ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి ఎవరిని హట్ చేయకుండా ఫస్ట్ ప్రేరణ ఫ్లాప్ అమ్మా, 65 మార్క్స్ కాదు 65 మార్క్స్ అమ్మా నీకు అనగా, లేదు సార్ నేను ఈసారి 70 ఎబో తెచ్చుకుంటాను, నాకు ఇదే కావాలి ప్రేరణ, నీతో నువ్వు గట్టిగా ఫైట్ చేయాలి, నెక్స్ట్ టైం 70 ఎబో తెచ్చుకోవాలి అని నాకు సార్ అంటాడు. ఖచ్చితంగా సార్ 100% సార్ అని ప్రేరణ అంటది. బేబాక్కకు ఫ్లాప్ చేస్తాడు, వాయిస్ రైజ్ చేయాలి సార్ అంటే, సార్ నేను ఈసారి వాయిస్ రేస్ చేశాను సార్, ఇప్పుడు నేను వాయిస్ రేసాను, రేపటి నుంచి నేను వాయిస్ రేస్ చేస్తాను, టీం లీడర్ అవుతా అని ఏదో ఎక్కడనో ఇన్ఫినిటీలో ఉండి వాయిస్ ఎక్కడో మోటివేషన్ అవుతుంది అక్క, నోరు తిరగట్లేదు ఎందుకో ఈ మధ్య, మోటివేషన్ అవుతుంది అక్క. సో నెక్స్ట్ ఆదిత్య ఫ్లాప్ అమ్మ, ఈ హౌస్లో నువ్వు కనిపించట్లేదు, నువ్వు కనిపించాలి, టాస్క్ ఆడాలి, గేమ్లో ఉండాలి, గేమ్ గురించి తెలుసుకోవాలి అని నాగ్ సార్ అంటాడు. విష్ణుప్రియ నువ్వు చాలా అంట్రాక్టివ్గా ఉన్నావు, ఇంటరాక్ట్ అవ్వట్లేదు, పక్క వాళ్ళ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వట్లేదు ఎందుకు, ఒకవేళ నువ్వే అప్పుడు ఎలా అంటే నేనే తోపు, నేనే ఫైర్, నాకు ఎవరు సాటి లేరు అనుకుంటున్నావా, పక్క వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి, నీలో కూడా కొంచెం హ్యుమానిటీ నువ్వు కూడా, లైక్ జనాలు అన్నీ చూస్తున్నారు, టఫ్ అని అనుకోకు, ఎప్పుడు నువ్వు కూడా నీలో కూడా ఫీలింగ్స్ అనేటివి ఉన్నవి, టఫ్ అనుకోకు, సెంటిమెంట్ అనేది నీకు ఉంది అనేటట్టు చెప్తాడనమాట నాకు సార్. సో లేదు సార్ నాలో కూడా ఒక ఫీలింగ్స్ ఉన్నాయి సార్, నేను హ్యుమానిటీ ఫీలింగ్ నాలో ఉంది సార్ అని ఏదో అనేస్తుంది. సో ఇక్కడ విష్ణుని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు సార్. సోనియాని వదిలేసి, యష్మిని వదిలేసి, బేబక్కని వదిలేసి విష్ణుని టార్గెట్ చేశారు అనిపించింది నాకు సార్, ఎందుకో తెలియదు అది. సో సోనియా సేఫ్ అయింది. లాస్ట్కు సోనియాని సేఫ్ ఎందుకు చేస్తారు తెలుసా భయ్య, ఆల్రెడీ విష్ణుప్రియకు సోనియాకు గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు తనని సేవ్ చేసామనుకో, ఆడపులి వాయిస్ రేజ్ చేసింది, ఇక జనాలు ఏమనుకుంటారు అంటే, సోనియా సేఫ్ అయిందిరా, తను గట్టిగా ఆడిందిరా అంటే, సోనియా ఆడింది ఏం లేదు భయ్య, నాకు అది అర్థం కాలేదు, సోనియా సేవ్ చేశారు బిగ్ బాస్. సో సోనియా మిస్టేక్ ఫస్ట్ చేసింది నా ఉద్దేశంలో. విష్ణుప్రియ సోనియా ఫైట్లో సోనియాదే మిస్టేక్ నాకు అనిపించింది. సోనియా పెద్ద మిస్టేక్ ఎందుకంటే పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంది. సో ఆ స్టేట్మెంట్ నుంచే గొడవ స్టార్ట్ అయింది. ఆ స్టేట్మెంట్ అక్కడికి నో కామెంట్స్ అన్నాక లైట్ తీసుకుంటే గొడవ అయ్యేదే కాదు. విష్ణుప్రియ కూడా లైట్ తీసుకునేది, జస్ట్ నో కామెంట్స్ అని వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్తూ అడల్టరేటెడ్ కామెడీ అని పెద్ద స్టేట్మెంట్ ఇవ్వగానే దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇద్దరు, విష్ణుప్రియ అయితే ఆమె అది అనగానే విష్ణుప్రియ రెచ్చిపోయింది స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ ఇచ్చి. సో ఇక్కడ ఏడవాల్సిన అవసరం లేదు.
ఏడుస్తే జనాలు సింపతి వర్కౌట్ అవుతుంది అనే మైండ్లో పెట్టుకొని యష్మి ఏడ్చింది, సోనియా ఏడ్చింది, అది నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదే పాయింట్. ఎందుకంటే మణికంఠను ఏమనట్లేదు కాబట్టి నేను ఏడుస్తే ఆమెనే తప్పు చేసి ఆమెనే ఏడ్చి పక్కులను బ్లేమ్ చేయడము సోనియాకు అలవాటు. ఎందుకంటే అరవడంలో ఆర్గ్యుమెంట్ చేసి గెలవడంలో సోనియా అలవాటు. ఇదొక రూపం ఉంది అని సోనియా చూపించింది ఈసారి. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎవరిది తప్పు అనిపించిందో ఎపిసోడ్ చూసిన వాళ్ళకు మాట్లాడండి. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చేద్దాం, 2 ప్రోమోస్ చేద్దాం ఈరోజు. ఎందుకంటే నిన్న ఒకటే ప్రోమో వస్తుంది. నిన్న షూటింగ్ అయింది, 2 days షూటింగ్ అయింది కాబట్టి నేను ఒక ప్రోమో చేసాము. ఈరోజు 2 ప్రోమోస్ చేద్దాము అండ్ ఈరోజు ఈవినింగ్ ఎపిసోడ్ చేద్దాము. హ్యాపీ సండే.